మొదటిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కుడిస్తున్న అందరూ కూడా నా వందనం తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఉన్న రోజులు బాగలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభు పేడ ప్రతి ఒక్కరు కోరుతున్నాను. దేవుడు మనల్ని రక్షిస్తాడు, అది నిజమే. కానీ మనం కూడా మన యొక్క జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉంటారు, దేవుడు పాస్ చేస్తాడు మనల్ని చెప్పి చదువుకోకుండా వెళ్తే ఎగ్జామ్స్ ఎలా రాస్తారు, ఎలా పాస్ అవుతారు? మనం కూడా మన యొక్క ప్రయత్నం చేయాలి. అలాగే మీరు కూడా బయటకు వెళ్ళినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ మాస్కులు అలాంటివి పెట్టుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాంటి జాగ్రత్తని కూడా తీసుకోండి. జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోగలం. అలాగే దేవుడు మనకు సాయం చేస్తాడు. ఆ విషయంలో మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా చేయాల్సింది మనం చేయాలి. కాబట్టి పోయిన ప్రభుదిన మనం దేని గురించి మాట్లాడుకున్నాం మీకు ఎవరికైనా గుర్తుందా? ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేచాడు అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రపంచం మొత్తం దేవుడు ఎందుకు తన యొద్దకు పిలుచుకున్నాడు? యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఎందుకని మనం ఆ దేవుని యొద్దకు వెళ్ళాలి? పాత నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు లేడు. అక్కడ ఆయన అంటే ఇంకా జన్మించలేదు. ఆయన వాక్య రూపంలో ఉన్నాడు. ప్రవచనం మూలంగా ఆయన ఉన్నాడని చెప్పి వస్తాడని చెప్పి చెప్పబడ్డాడు. కానీ ఆయన ఇంకా భూమి మీదకి రాలేదు. అయితే అప్పుడు కూడా దావీదు మహారాజు కానీ అబ్రహాం కానీ వీరంతా కూడా దేవుని యొద్దకు చేరబడ్డారు కదా. మరి మనమేం క్రీస్తు ద్వారా ఎందుకని? ఇప్పుడైనా సరే ఇశ్రాయేలు జనాంగం అయినా సరే వారైనా సరే క్రీస్తు ద్వారానే ఇప్పుడు చేర్చబడాలి. మేము అబ్రహాం మోషే దగ్గర నుంచి మేము ధర్మశాస్త్రం అనుసరిస్తున్నాం కాబట్టి మేము ధర్మశాస్త్రం ద్వారా దేవుని యొద్దకు వెళ్తామంటే అది కుదరదు. వారు కూడా క్రీస్తు ద్వారా మాత్రమే దేవుని యొద్దకు వెళ్ళాలి. ఎందుకని దేవుడు ఆ విధంగా ఏర్పాటు చేశాడు? ఎందుకంటే క్రీస్తు యొక్క మాధుర్యం మనం తెలుసుకోవాలని చెప్పి ఆయన అలాంటి యొక్క ఏర్పాటును చేశాడు. మీకందరూ తెలుసు ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఏ విధంగా ప్రేమించాడు అనేది. కాబట్టి మనం కూడా ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క మాధుర్యాన్ని, క్రీస్తు యొక్క మాధుర్యాన్ని, తన కుమారుని యొక్క ప్రేమ మాధుర్యాన్ని మనం తెలుసుకోవాలని చెప్పి ఆయన ద్వారా మనం ఆ విధంగా దేవుడు మనం రక్షించబడాలని దేవుడు ఆయన్ని మన భూమి మీదకు పంపించాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ద్వారా మాత్రమే రక్షించబడతారు. క్రీస్తుకి అవతల రక్షణ అనేది లేదు. సరే, ఈరోజు మనం చెప్పుకోబోయే అంశము శోధన. శోధన అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. శోధన అనే పదానికి ఇంగ్లీష్లో ఉన్న పదం టెంప్టేషన్. ఇంగ్లీష్లో టెంప్టేషన్ అనే పదం ఉంది. తెలుగులో మనకి శోధన అనే పదం ఉంది. శోధన అంటే ఏంటి? శోధన అంటే మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా ఆ చెప్పబడే రెఫరెన్స్ రాసుకోండి. మీరు ఇంటికి వెళ్ళినా మళ్ళీ పరిశీలించండి. ఇక్కడ చెప్పినప్పుడు మీరు కన్ఫ్యూజన్ అవ్వచ్చు, అంటే తికమక పడవచ్చు. కాబట్టి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రాసుకున్నట్టయితే ఇంటికి వెళ్ళి మళ్ళీ చెప్పినవి ఒకసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. శోధన అంటే ఏంటో మనం ఒకసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథం ప్రకారం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ గ్రంథం తర్వాత ఉంటుంది యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. ఇక్కడ యాకోబు శోధన గురించి చెప్తున్నాడు. శోధన ఎలా చెప్తున్నాడు అంటే పరీక్ష అని చెప్పి చెప్తున్నాడు. శోధన అంటే పరీక్ష. శోధనకి అర్థం ఏంటంటే పరీక్ష. అంటే ఇప్పుడు పిల్లలు స్కూల్లో ఉన్న పిల్లలు లేదంటే కాలేజీలో ఉన్న పిల్లలు ఎలా చదువుకుంటున్నారో, వారికి ఎలా చదువుకున్న చివరిలో ఎలా అయితే పరీక్షలు పెడతారో అలాగే మనకు కూడా దేవుడు పెట్టే పరీక్ష. శోధన అంటే పరీక్ష. ఇంకొక అర్థం ఏంటంటే శోధనకి ఆశ చూపుట. దీనికి నేను పరిశుద్ధ గ్రంథంలో నుంచి చెప్తాను కానీ రిఫరెన్స్ చూపించను. ఆదాము, అవ్వ
అవ్వ ఆదాము ఉన్నారు కదా, అవ్వ దగ్గరికి ఎవరు వచ్చి మోసం చేస్తారు? సాతాను వచ్చి మోసం చేస్తాడు. ఏం చూపిస్తాడు? ఆ పండును చూపిస్తాడు. ఈ పండు చూడు ఎంత బాగుందో, ఆశ చూపిస్తాడు. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? శోధన అంటే ఏంటి? శోధన అంటే పరీక్ష, లేదంటే ఆశ చూపుట, రెండు అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు శోధన అనేది ఎవరికి వస్తుంది? శోధన అనేది ఎవరికి వస్తుంది? శోధన అనేది క్రైస్తవులకు వస్తుంది. శోధన క్రైస్తవులకు వస్తుంది. అదే పత్రిక యాకోబు పత్రికలోనే యాకోబు 1:2 ఉంటుంది. అక్కడ ఏమని? సహోదరులారా, మీ విశ్వాసము కలుగు పరీక్ష ఓర్పును పుట్టిన ఎరిగి. ఈ వాక్యంలో మీకు అర్థమవుతుంది ఎవరికి వస్తుంది శోధన? మనకే వస్తుంది. ఆ పరీక్ష అనేది ఎవరికి? విశ్వాసులకు వస్తుంది. విశ్వాసులు అంటే ఎవరో? క్రైస్తవులు. క్రైస్తవులన్నా విశ్వాసులన్నా ఒకటే, రెండు వేరు వేరు కాదు. క్రైస్తవులైన వాడు విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం కలిగిన వాడే క్రైస్తవుడు అవుతాడు. వారికి అబ్రహాము తండ్రి అవుతాడు. కాబట్టి శోధన అనేది క్రైస్తవులకి వస్తుంది. అలాగే లూకాసు వార్త 8:13 కూడా గమనిద్దాం. లూకాసు వార్త 8:13. లూకాసు వార్త 8:13. రాతి నేల నుండి వారెవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధనా కాలమున పడిపోవుదురు, తొలగిపోవుదురు. ఇక్కడ కొంతమంది వాక్యం వింటున్నారు, నమ్ముతున్నారు, కానీ ఎప్పుడైతే శోధన వస్తుందో వారు తొలగిపోతున్నారు. అంటే వాక్యం విన్న వారికే శోధన వస్తుంది, అంటే క్రైస్తవులైన వారికే శోధన వస్తుందని వాక్యం మనకి వివరంగా చెప్తుంది. కాబట్టి శోధన అనేది క్రైస్తవులకి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, శోధన అంటే ఏంటి? శోధన అంటే శోధన అనే దానికి అర్థం ఆశ చూపుట, ఇంకొక అర్థం పరీక్ష. ఇప్పుడు శోధన ఎవరికి వస్తుంది? క్రైస్తవులకు వస్తుంది. మరి మనం శోధించేది ఎవరు? శోధన వస్తుంది సరే, పరీక్ష వస్తుంది సరే, లేదంటే ఆశ చూపించడం అనేది ఉంటుంది. మనం శోధించేది ఎవరు? దేవుడు మనల్ని శోధిస్తాడా? దేవుడు మనల్ని శోధిస్తాడా? అసలు మనం గమనిద్దాం. యాకోబు పత్రిక 1:13. యాకోబు పత్రిక 1:13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవుడు ఇక్కడ ఎవరిని కూడా శోధించడు. ఒకవేళ ఎవరినా కూడా శోధించబడితే మేము దేవుని చేత శోధించబడుచున్నామని చెప్పి ఎవరో కూడా అనకూడదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనం శోధించడం. మరి మనం శోధించేది ఎవరు? మనం శోధించేది ఎవరు? లూకాసు వార్త 4:13. లూకాసు వార్త 4:13. 4:13. అపవాది ప్రతి శోధన ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను. ఇక్కడ మనం శోధించేది అపవాది, దేవుడు కాదు. మనం శోధించేది అపవాది. అంటే మనల్ని శోధించడానికి దేవుడే అపవాదికి పర్మిషన్ ఇస్తాడు, అంటే అనుమతిస్తాడు. కానీ దేవుడు మాత్రం మనల్ని శోధించడు. శోధించేది అపవాది. మరి ఒక వచనాన్ని కూడా మనం గమనిద్దాం. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3:5. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3:5. ఇందుచేత నేను ఇక సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అనియు
ఇక్కడ శోధకుడు అని పిలువబడ్డాడు. అపవాది శోధకుడు అని పిలువబడ్డాడు. అంటే సాతాను, అంటే దుష్టుడు. ఇంకా శోధకుడు అని కూడా పిలువబడ్డాడు. మనం శోధించేది దేవుడు కాదు, మనం శోధించేది సాతాను. మరి శోధన ఎందుకు వస్తుంది? శోధన ఎందుకు వస్తుంది? నాకు తెలిసి నేను ఏమనుకుంటున్నాను, శోధన 2 రకాలుగా ఉంటుందని అనుకుంటున్నాను. అంటే శోధన చాలా రకాలుగా ఉంటుంది. అది ఎలా అంటే, ఇప్పుడు చదువుకునే పిల్లలకి కానీ, లేదంటే ఎవరికైనా పెద్దవాళ్ళకి పనుల్లో కానీ, లేదంటే ఇంకా మరి ఏ విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా శోధనలనే రకరకాలుగా ఉంటాయి. అయితే నేను అనుకునే శోధనలు 2 రకాలుగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఒకటి క్రైస్తవులుగా నిలబడుతున్న వారికి, ఒకడు పూర్తిగా క్రైస్తవులుగా నిలబడిన వారికి. అంటే ఇప్పుడిప్పుడే దేవుణ్ణి నమ్ముకొని కొంచెం బలపడుతున్న వారికి వచ్చే శోధనలు వేరు. అంటే పూర్తిగా దేవునిలో బలపడిపోయి నిలబడిన వరకు వచ్చే శోధనలు వేరు. ఇలా క్రైస్తవుల నిదానంగా బలపడుతున్న వారికి వచ్చే శోధనలు ఏంటంటే, మళ్ళీ తిరిగి పాపం చేయడానికి అవకాశం ఉంటుంది. పాపం తిరిగి చేసేలాగా వారికి ప్రేరేపణలు రావడం, లేదంటే సాతాను శోధించడం జరుగుతుంది. ఒకరు బాగా క్రైస్తవ జీవితంలో బలపడిపోయిన వారికి వచ్చే శోధన ఏంటంటే, లోకం వారిని హింసిస్తుంది, లోకం వారిని టార్చర్ చేస్తుంది. కాబట్టి శోధనలు 2 రకాలు. దానికి సంబంధించి మరి నేను చెప్పిన దాన్ని నిజమా కాదనో నేను నిరూపించుకోవాలి. కాబట్టి దానికి సంబంధించి ఒక 2 వాక్యాలు చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. అంటే ఇక్కడ శోధన ఎలా వస్తుందంటే, తమ యొక్క దురాశల వల్ల క్రైస్తవులుగా అవుతున్నారు, కానీ మళ్ళీ ఆ దురాశ పుట్టడం. ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ కోరుకోవడం, లేదంటే ఇంకా ఇలాంటివని. మనం దురాశ అంటే కావాల్సిన దానికన్నా ఎక్కువ కోరుకోవడం దురాశ అంటారు, లేదా చెడ్డ ఆశ. దురాశ అంటే చెడ్డ ఆశ. కాబట్టి అలాంటివి చేయడం వల్ల మనం శోధించబడతాము అని చెప్తుంది. ఇలాంటి శోధనలు ఎవరికి వస్తాయంటే, క్రైస్తవులుగా ఉన్న వారికే వస్తాయి. క్రైస్తవులుగా ఉంటున్నారు, కొన్నిసార్లు ఇలా పాపం చేయడానికి అవకాశం ఉంటుంది. మరి క్రైస్తవులకు బాగా విశ్వాసంలో నిలబడిన వారికి వచ్చే శోధనలు ఎలాంటివి అంటే, దానికి సంబంధించి 2వ తిమోతి 3వ అధ్యాయము, 2వ తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. అంటే క్రీస్తు యేసునందు అంటే దేవుని యందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుతారు. వారు ఎలా అంటే లోకం చేత హింసించబడతారు, లోకం వారిని హింసిస్తుంది. కాబట్టి శోధనలో 2 రకాలు. ఒకటి క్రైస్తవంలో నిలబడుతున్న వారికి మళ్ళీ పాపం చేయాలనిపించడం, పాపాన్ని విడిచిపెట్టి వస్తారు, మళ్ళీ పాపం చేయాలనిపించడం అది. ఇంకోటి క్రైస్తవంలో పూర్తిగా నిలబడిన వారు, పూర్తిగా విశ్వాసాన్ని కలిగి ఈ లోకంలో పాపం చేయకుండా ఉన్నవారు, వారికి వచ్చే శోధన ఏంటంటే లోకం వారిని హింసించడం. ప్రభువుని యేసుక్రీస్తు కూడా చెప్తాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, నా నిమిత్తము మిమ్మును నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటల్లో పలికినప్పుడు మీరు విని సంతోషించుడి, అప్పుడు పరలోకమందు మీ ఫలము అధికమగునని ఆయన చెప్తాడు. క్రైస్తవులు ఉన్న వారికి ఈ లోకం హింసిస్తుందని ప్రభువుని యేసుక్రీస్తే చెప్పాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం శోధించేది ఎవరు? దేవుడు మనం శోధిస్తాడా? మరి మనం శోధించేది అపవాది. మరి శోధన అనేది ఎందుకు వస్తుంది? శోధన అనేది ఎందుకు వస్తుంది? మనం దురాశ కలిగి ఉండడంలో శోధన వస్తుంది, లేదంటే క్రైస్తవంలో బాగా బలపడినప్పుడు ఈ లోకం వల్ల హింసిస్తుంది, అందువల్ల మనకు శోధన వస్తుంది. మరి శోధన అంటే ఏంటి? శోధన అంటే అర్థం ఏంటి? ఆశ చూపుట పరీక్ష. శోధన ఎవరికి వస్తుంది? క్రైస్తవులకు వస్తుంది. సరే, పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా శోధించబడ్డారా?
పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది శోధించబడ్డారు. అయితే ఎవరైతే శోధించబడి గెలిచారో వారి గురించి మనం చెప్పుకుందాం. ఏబు, పాత నిబంధనలకు వచ్చేపాటికి ఏబు శోధించబడ్డాడు. దానికి సంబంధించిన ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. 5వ అధ్యాయం 11వ వచనం. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము గదా, మీరు యోబు యొక్క సహనమును వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. అయితే ఇక్కడ మనం యోబుని గురించి విన్నాము. యోబు ఎలాంటి వాడంటే ఎంతో జాలియు కనికరము కలిగిన వాడని మనం విన్నాం. ఆయన సహనంలో చాలా గొప్పవాడు, అలా జాలి కనికరం కూడా కలిగిన వాడే. మనం యోబు గ్రంథం చూసినట్టయితే ఆయన యోబు చెప్తాడు, మా కుటుంబంలోనే ఒక తల్లిదండ్రులు లేని ఒక వ్యక్తిని మేము పెంచాము, ఆ తల్లిదండ్రులు లేని వ్యక్తిని తండ్రిలాగా ఉన్నాను, నేనే అతను చిన్నప్పటి నుంచి పెంచానని చెప్పి యోబు చెప్తాడు. అంటే ఎంత జాలి కలిగిన వాడో చెప్తున్నాడు. అంటే ఎవరైనా విధవరాల స్త్రీలను ఆదరించాను, అన్యాయం జరిగిన వారికి న్యాయంగా తృప్తి ఇచ్చాను అని చెప్పి యోబు చెప్తాడు. ప్రతి విషయంలో కూడా యోబు ప్రతి ఒక్కరి మీద కూడా తన చుట్టుపక్కల ఉన్న వారి మీద జాలిని కనికరాన్ని చూపించినట్టుగా చెప్తాం. అయితే అలాంటి యోబు కూడా క్రైస్తవంలో బాగా స్థిరంగా ఉన్న యోబు కూడా, అంటే దేవునిలో, అప్పుడు క్రైస్తవంలో కాదు కానీ దేవునిలో స్థిరంగా ఉన్న యోబు కూడా శోధించబడ్డాడు సాతాను చేత. కాబట్టి అయితే యోబు ఏమంటున్నాడు? యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. 23వ అధ్యాయము 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఇక్కడ యోబు అంటున్నాడు, ఆయనను నన్ను శోధించిన తరువాత, ఆయనను శోధించడం అంటే దేవుడు డైరెక్ట్ గా శోధించాడు, శోధించేది అపవాది, మనం చూచాం. అయితే ఇక్కడ వాక్యం అట్లా ఉంది. అయితే శోధించిన పిమ్మట తర్వాత నేను సువర్ణమూలే మారుతాను అని చెప్పి యోబు అంటున్నాడు. అంటే ఈ పరీక్ష అని చెప్పుకున్నాం కదా, శోధన అంటే పరీక్ష అని చెప్పుకున్నాం. ఆ పరీక్ష పెట్టినప్పుడే ఇప్పుడు 10 మంది విద్యార్థులు ఉన్నారంటే వారికి పరీక్ష పెట్టినప్పుడే వారిలో ఎవరి సత్తా ఏంటనే తెలుస్తుంది. కాబట్టి అలాగే దేవుడు కూడా పరీక్ష పెడతాడు అని చెప్పి దీని యొక్క అర్థము. అలాగే బంగారం గురించి చెప్పుకున్నట్టయితే బంగారాన్ని కాల్చినప్పుడు అది మెరుస్తుంది, లేదంటే అది దాని యొక్క మెరుపు అనేది దానికి రాదు. అలాగే మనం కూడా క్రైస్తవులైన మనం కూడా శోధించబడినప్పుడే మనము సువర్ణం వలె మారుతాము, బంగారం వలె మెరుస్తాము అని చెప్పి ఇక్కడ యోబు అంటున్నాడు. నేను సువర్ణం వలె మారుతాను, బంగారంలో నేను మెరుస్తాను అని చెప్పి యోబు అంటున్నాడు. అందుకని ఇక్కడ బంగారం గురించి యోబు బంగారంతో పోల్చబడ్డాడు. సరే, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఇంకా ఎవరైనా శోధించబడ్డారా యోబు కాకుండా? యోబు కాకుండా ఇంకా ఎవరైనా శోధించబడ్డారా అంటే కొత్త నిబంధనలకు వచ్చే వాటికి స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తే శోధించబడ్డాడు. మనం చూసినట్టయితే ఒకసారి వచ్చినది కూడా మనం గమనిద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం గమనించినట్టయితే ప్రభు అయిన యేసుక్రీస్తు శోధించబడిన విషయం అంతా కూడా ఆ అధ్యాయం వివరంగా ఉంటుంది. ఆయన ఏ విధంగా శోధించబడ్డాడు అని. పాత నిబంధనకు వచ్చేవాడికి యోబు శోధించబడ్డాడు, కొత్త నిబంధనకు వచ్చేవాడికి ప్రభు అయిన యేసుక్రీస్తే శోధించబడ్డాడు. ఒకవేళ మనం కూడా శోధనలు వస్తే మనం ఏం చేయాలి? శోధన వస్తే మనం ఏం చేయాలి? శోధన వస్తే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శోధన వస్తే ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం కూడా ధైర్యంగా ఉండాలి, ధైర్యాన్ని కోల్పోకూడదు. అయితే పాత నిబంధనలో యోబు శోధించబడినప్పుడు కానీ, ఇప్పుడు కొత్త నిబంధనలో ప్రభు యేసుక్రీస్తు శోధించబడినప్పుడు కానీ, లేదంటే ఇప్పుడు మనం శోధించబడినప్పుడు కానీ మన పరిస్థితి ఏంటి? మనం భయపడాల్సిన పని లేదు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం శోధించబడేటప్పుడు కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. లేదంటే మనం పడిపోతాం దేవుడు సహాయం చేయకపోతే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
10వ అధ్యాయము 13వ వచనం. తాను సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. ఇక్కడ శోధన వచ్చినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తుందని ఈ వాక్యం చెప్తుంది. సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఇంకా అంతకంటే కూడా ఎక్కువ శోధన మీకు కలగవు అని. అదేంటి, మనం మనుషులం కాదా? మనుషులు కలిగే శోధన తప్ప అని చెప్పి అంటాడంటే, మనం క్రైస్తవులము, క్రైస్తవుల మనుషులు ఇక్కడ వేరు చేసి మాట్లాడాడు. సాధారణ మనుషులకు వచ్చే కష్టాలే మీకు వస్తాయి అంటే, సాధారణ మనుషులకు వచ్చే కష్టాలు ఏంటంటే ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, ఇలాంటివి వస్తాయి. ఇంకా ఆర్థికంగా ఏదైనా చేయాలంటే డబ్బు లేకపోవడం, పిల్లల్ని బాగా చదివించడానికి డబ్బు లేకపోవడం, లేదంటే మా అనారోగ్యంగా ఉంటే మంచి హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటే డబ్బు లేకపోవడం అలాంటిది, లేదంటే అనారోగ్యంగా ఉండడం, లేదంటే తింటాక మంచి ఆహారం లేకపోవడం, ఇలాంటి సమస్యలు సాధారణంగా మనుషులకు అందరికి వచ్చాయి. క్రైస్తవులు మీకు కూడా అంతకుమించి ఇంకా పెద్ద సమస్యలు అయితే మీకు రావు, ఇలాంటివి వస్తాయి. అయినప్పటికీ కూడా అలాంటి శోధనలో కూడా దేవుడు మీకు సహాయం చేస్తాడు, తప్పించుకునే మార్గం దేవుడే మీకు చూపిస్తాడు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మీరు భయపడాల్సిన పని అయితే లేదు. మీకు ఎవరికైనా శోధన వచ్చినప్పుడు అయితే మీరు భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మరొకసారి అవసరం చదువుదాం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగజేయును. ఇంకా మనం తట్టుకోలేనంతగా ఆయన మనల్ని శోధింపబడినవాడు. సాతాను మనం శోధిస్తుంటే ఆయన చూస్తూ ఊరుకోడు. మనం సహింపలేంత సాతాను శోధిస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. కాబట్టి దేవుడు అడ్డుపడతాడు అని ఈ వాక్యం మనకు అర్థంగా చెప్తుంది. శోధన వస్తుంది, కానీ మనం సహించినంత వరకే మనకు శోధన వస్తుంది. మనం సహించినంత శోధన అయితే మనకు రాదు. యోబు ఉన్నాడు, యోబుకి ఎంత శోధన వచ్చింది, కానీ యోబు ప్రాణం మాత్రం తీయలేదు. ఎందుకంటే దేవుడు యోబు ప్రాణాన్ని ముట్టడానికి అనుమతించలేదు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఇద్దరికి శోధన వచ్చింది. మనం చాలా మందికి వచ్చింది. మనం చూసినట్టు యోబుకు ఒకటికి, అలాగే ప్రభువైన యేసుక్రీస్తుకి ఒకరికి అది శోధన అనేది వచ్చింది. అయినా ఇప్పుడు మనకు వస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడని మనం ధైర్యం కలిగి ఉన్నాం. మరి మనం శోధన కోరుకోవాలా కోరుకోకూడదా? శోధన కోరుకోవాలా కోరుకోకూడదా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న వాక్యాన్ని మనం ఒకసారి గమనిద్దాం. ఒకటో అధ్యాయం 2వ వచనం. నా సోదరులరా, మీ విశ్వాసము కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. అంటే మీరు శోధనలో పడినప్పుడు మీరు ఓర్చుకుంటే మీరు మంచిది, అప్పుడు మీకు మహానందమని ఎంచుకోవాలి. శోధనకైనప్పుడు బాధపడద్దు, సంతోషంగా ఉండండి అని చెప్తున్నాడు. అలాగే శోధన కలిగితే ఆ ఓర్పును పుట్టిస్తుంది. ఓర్పు వలన మనం క్రైస్తవం బలంగా ఉంటాము. శోధన రావడం మంచిది అని చెప్తున్నారు. అంటే ఈ యాకోబు రాసిన పత్రిక చూపించి చాలా మంది శోధన కోరుకోవాలి అని చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు మనం శోధన కోరుకోవచ్చా కోరుకోకూడదా? శోధన మనం కోరుకోకూడదు. ఎందుకు కోరుకోకూడదు అంటే ఇంకొక వాక్యం కూడా ఉంది, శోధనే కోరుకోవాలని చెప్పి ఎక్కడో పౌలు గారు రాశారు. అయితే అది నేను తర్వాత చూపిస్తాను మీకు. శోధనని కోరుకోకూడదని నేను చెప్తాను. ఎందుకంటే శోధన ఎందుకు కోరుకోవాలంటే మనకు సాధారణంగానే శోధనలు వస్తాయి. మళ్ళీ మనం ప్రార్థన చేసి శోధన కావాలని మనం ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు ఏం చెప్పాడు మనం ఒకసారి గమనిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. ఇక్కడ వాక్యం గమనించారా?
ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పిస్తున్నాడు. ఆ ప్రార్థనలో ఆయన ఏం చెప్తున్నాడంటే వాళ్ళకి చెప్తున్నాడు, మీరు దేవునికి ప్రార్థన చేయండి. ఏమని? మమ్మల్ని శోధనలోకి తేకుండా దుష్టుని నుండి, ఆయన దుష్టుని నుండి అన్న ఒకటే, కీడు నుండి అన్న ఒకటే. కింద ఉంటుంది ఫుట్ నోట్లో, దుష్టు నుండి అన్న దానికి కింద ఫుట్ నోట్లో కీడు నుండి అని చెప్పి ఉంటుంది. కాబట్టి దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము అని చెప్పి ప్రభు యేసుక్రీస్తు అలా ఆ విధంగా ప్రార్థన చేయమని ఆ శిష్యుడికి చెప్తున్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? మనం శోధన కోరుకోకూడదు. ఇలాగే క్రీస్తు సంఘం ఒక సేవకుడే వాక్యం చెప్పినప్పుడు నేను మనం శోధనను కోరుకోవాలని చెప్పి చెప్తున్నాడు ఆయన. మనం శోధనను కోరుకోవాలి అని చెప్పి బలంగా, చాలా బలంగా చెప్తున్నాడు. ఇలా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పుడు ఆ మీటింగ్లో ఆ క్రీస్తు సంఘ సువార్తికుడు చెప్తున్నాడు. అయితే ఇలాంటి కొన్ని వాక్యాలు వారు మర్చిపోతున్నారు. సాధారణంగా శోధనలు వస్తాయి, క్రైస్తవులైన సాధారణ మనుషులందరికీ శోధనలు వస్తాయి. అందులో క్రైస్తవం మరీ ముఖ్యంగా మరీ శోధనలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ప్రత్యేకించి శోధన కోరుకోవడం లేదు. అయితే ఇంకా వచ్చే శోధనలు రాకుండా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. ఇంకా మరికొన్ని వాక్య భాగాలు మనం గమనిద్దాం. లూకాసు వార్త 11:4 ఇక్కడ కూడా ఉంది. అక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకి ప్రార్థన చేయడం నేర్పిస్తున్నప్పుడు అక్కడ కూడా ఈ వాక్యం అనేది రాయబడింది. 11:4 లూకాసు వార్త 11:4. మేము మాకు వచ్చిన ప్రతి వారిని క్షమించున్నాము కనుక మా పాపమును క్షమించుము, మమ్మును శోధనలోకి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నట్టే ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ కూడా తన శిష్యులకి ప్రార్థన చేయడం నేర్పిస్తున్నాడు. ఆ ప్రార్థనలో ఆయన చెప్తున్నాడు, మీరు మమ్మల్ని శోధనలో తేకుండా కాపాడు తండ్రి అని దేవునికి ప్రార్థన చేయండి అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. మరి ఒక సందర్భంలో కూడా ఆయన తన శిష్యులకు చెప్తాడు. మత్తయి సువార్త 26:41 గమనిద్దాం. మత్తయి సువార్త 26:41. మత్తయి సువార్త 26:41. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మరణానికి అప్పగించబడే ముందు, దానికి ముందు ఆయన శిష్యులతో ఆయన చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు ప్రార్థన చేయండి అని చెప్పి చెప్తున్నాడు. అలాగే మార్కు సువార్తలో కూడా, మార్కు సువార్త 14:38 కూడా ఇలాగే ఉంటుంది వాక్యం. మార్కు సువార్త 14 మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రభువైన యేసుక్రీస్తు కూడా మరి ఒకసారి అక్కడ మార్కు సువార్తలో కూడా చెప్తున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడు? దేవునికి మనకు శోధన రాకూడదని చెప్పి ప్రార్థన చేయాలి. శోధనలు మనం కోరుకోకూడదు. శిష్యులు, ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులే శోధన వస్తే పడిపోయేటట్టుంటే మరి మనమెంత? ఆయనతో ఉండి ఆయన చేసిన అద్భుత కార్యాలు అన్ని చూశారు, ఆయన వాక్యాలు స్వయంగా దగ్గరుండి విన్నారు. అలాంటి వారికి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, మీరు శోధనలు కోరుకోవద్దు, శోధన రాకుండా ఉండాలని ప్రార్థన చేయండి అని చెప్తే మరి మనం శోధన కావాలని ప్రార్థన చేస్తే మనం ఎక్కడ నిలబడతాం? దేవుడు మనకు శోధన పంపిస్తే. కాబట్టి ఎవరో కూడా శోధన కావాలని కోరుకోకూడదు. ఇంకా శోధన రాకుండా మాకు సాయం చేయటంటే మనం మన యొక్క ప్రార్థన చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం శోధన గురించి నేర్చుకున్నాం కాబట్టి ఒకసారి శోధన గురించి రివ్యూ చేద్దాం. శోధన అంటే ఏంటి? పరీక్ష లేదా ఆశ చూపుట. ప్రతి ఒక్కరికి అర్థమవుతుందమ్మా. శోధన అంటే పరీక్ష లేదా ఆశ చూపుట. మరి శోధన ఎవరికి వస్తుంది? క్రైస్తవులకు వస్తుంది. అందరికీ వస్తుంది, క్రైస్తవులకు మరీ ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరి శోధించేది ఎవరు? దేవుడా? అపవాది శోధించేది, దేవుడు కాదు. మనం ఎవరైనా దేవుడు అని అంటామేమో, కానీ దేవుడని మనం శోధించే దేవుడని మనం అనకూడదు. మనం శోధించేది అపవాది. కాబట్టి ఇంకా శోధన ఎందుకు వస్తుంది? శోధన ఎందుకు వస్తుంది? ఖచ్చితంగా ఇది కూడా మనం తెలుసుకోవాలి. మనకు శోధన వచ్చినప్పుడు అసలు నాకెందుకు వస్తుంది, దేవుడు ఈ శోధన నాకెందుకు పెట్టినది ఆ ప్రశ్న మనలో వస్తుంది. మరి దానికి మనం బైబిల్లో ఏముంది, ఆ విషయం ఎందుకు వస్తుందనే విషయం బైబిల్లో ఏముందని మనం తెలుసుకోకపోతే ఎట్లా? అక్కడ యాకోబు పత్రికలో 1:13 ఉంటుంది, మన దురాశల చేత, మనకు దురాశల చేత మనకి ఆ శోధన అనేది వస్తుంది, శోధనలో పడిపోతాం. లేదంటే ఆ దేవుళ్ళు బాగా బలంగా ఉన్నప్పుడు సాతాను మనల్ని దేవుని నుంచి ఆయన పడేయాలని చెప్పి
ఈ లోకం చేత మనల్ని శోధిస్తాడు, లోకం మనల్ని హింసిస్తుంది, అది కూడా శోధనే. ఈ మొదటి శతాబ్దపు క్రైస్తవులకి అయితే రోమా సామ్రాజ్యమే ఆ చక్రవర్తి హింసించేశాడు క్రైస్తవుల్ని. రాజ్యంలో ఏదో జరిగింది, రాజ్యంలో పట్టణం కాలిపోయింది, రోమా పట్టణం కాలిపోతే ఆ పట్టణం కాలిపోవడానికి క్రైస్తవులే కారణం అని చెప్పి చాటింపు వేశారు. క్రైస్తవులు ఎక్కడ పడితే అక్కడ కాల్ చేయడం, క్రైస్తవులను కొట్టడం, క్రైస్తవులు బజారుకి వెళ్తే వారికి ఏవి అమ్మడం లేదు, కొనడం లేదు వారి చేత, వాళ్ళ దగ్గర ఏం కొనుక్కోరు, వారికి వీళ్ళేం అమ్మరు. కుటుంబాలు వెలివేయడం, క్రైస్తవ కుటుంబాల్ని ఇలా క్రైస్తవులను హింసించారు. వాళ్ళు మేము క్రైస్తవుని కాదని చెప్పుకుంటే వాళ్ళకి అన్ని అమ్ముతారేమో, సరుకులు అమ్ముతారు. కానీ వాళ్ళు అలా చెప్పలా. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడిని మాత్రం విడిచిపెట్టలా. దేవుడిని అలా పెడితే ఏమవుతుంది? వారే నాశనం అయిపోతారు, వారే పడిపోతారు, దేవుని నుంచి ఇంక పూర్వీకులతో తొలగిపోతారు. కాబట్టి శోధన ఎందుకు వస్తుందనే విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనం దురాశలు కలిగి ఉండడం వల్ల మనకు శోధన వస్తుంది. ఇంకోటి, క్రైస్తవులు బలంగా ఉన్నా కూడా శోధన వస్తుంది. అది మరి శోధన పరిశుద్ధ గ్రంథంలో మనకు శోధించబడిన వారు ఇద్దరు ఉన్నారు, యోబు, ఇంకొకరు ప్రభువైన యేసుక్రీస్తు. స్వయంగా దేవుని కుమారుడే శోధించబడ్డాడు. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇంకా ఆఫ్టర్ ఆల్ నేనంతా మీరంతా ఎవరైనా ఒకటే. ప్రభువైన యేసుక్రీస్తు శోధించబడ్డాడంటే మనం కూడా శోధించబడకుండా ఉండం, ఖచ్చితంగా శోధించబడతాం. మరి మన శోధన కోరుకోవాలా, కోరుకోకూడదా? కొంతమంది కోరుకోవాలని చెప్తున్నారు, కొంతమంది కోరుకోకూడదని చెప్తున్నారు. కోరుకోకూడదు. సరే, మీ ఇష్టం మీది, మీరు కోరుకోవాలనుకుంటే కోరుకోండి. దేవుడు మనం ప్రార్థన చేసేప్పుడు మన ప్రార్థనల గురించి మీకు శోధనలు పంపిస్తే మీరు నిలబడలేరు, పడిపోతారు. కాబట్టి ఎవరైనా అంటే ఇప్పుడు శోధన దాన్ని ఇంకో రకంగా చెప్పాలని కష్టాలు, ఎవరైనా కష్టాలు కొని తెచ్చుకుంటారా? ఎవరు తెచ్చుకోవాలి? ఆయన కష్టాలు వస్తే అమ్మో వీడు కష్టం వచ్చినా అమ్మో అనుకుంటాం, అయ్యో అనుకుంటాం. ఇది కూడా అంతే, శోధన అనేది కూడా కష్టం అని కూడా అనుకోవచ్చు చెప్పాలంటే. కాబట్టి ఎవరు కూడా ఇంకా మనకు కష్టం వస్తే కష్టం తీసే అని దేవుడిని అడుగుతాం, కానీ ఇంకా మాకు కష్టాలు పంపించు తండ్రి అని మనం ప్రార్థన చేస్తామా? ఎవరు కూడా అలా కోరుకోడు, క్రైస్తవులైనా అలా కోరుకోరు. కాబట్టి ఎవరికైనా శోధనలు వస్తే ఆ శోధనలు తప్పించమని దేవుని అడగండి. ఒకవేళ శోధనలు రాకుంటే ఇంకా శోధనలు మాకు రాకుండా సహాయం చేయండి తండ్రి అని చెప్పి మీరు మీ యొక్క ప్రార్థనలు చేయాలి. మనం దేవుని మన ప్రార్థన ద్వారా అడగాలి. ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు వింటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవునిలో దేవుని నమ్మకంగా ఉండి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని, తమ యొక్క విశ్వాసాన్ని కోల్పోకూడదని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నమ్మకంగా కోరుకుంటున్నాను. ఎవరికైనా శోధన వస్తే భయపడాల్సిన పని లేదు, దేవుడు మీకు తోడు సహాయం చేస్తాడు. అలాగే ఎవరికైనా శోధన రాకపోతే శోధన కోరుకోవద్దు. అలాగే మీరు కూడా నా గురించి ప్రార్థన చేయండి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. నేను కూడా మీకోసం, మీ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తాను. ఎవరు కూడా శోధనలో పడకండి, శోధన కోరుకోవద్దు. కాబట్టి ఇంతవరకు ఓపికగా అందరూ కూడా నా వందనములు తెలియజేస్తూ ఈ యొక్క నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనములు.